దేవుని మహాకృప చొప్పున మరొకసారి ఆయన సముఖంలో చేరి ఆయన ఆరాధించే ఒక విశేషమైన భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. మరొక అంశాన్ని దాన్ని కొనసాగింపుగా ఆలోచించాడు. చిన్న ఉపమానాన్ని కొద్దిసేపు ఉపయోగించుకున్నాము. కలిమి విస్తరించుట జీవమా అనే విషయాన్ని ఆలోచించారు. కలిమి విస్తరించుట జీవమా అనే విషయాన్ని పోయిన వారంలో మనము ఆలోచించేసాం. ఏ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆ మాట మాట్లాడారు, ఏ విధమైన లోపానికి ఎడమయ్యక జాగ్రత్త పడుడి అని ఒక హెచ్చరికని ప్రభువారు ఇవ్వటం మనం చూడవచ్చు. 12వ అధ్యాయము ఒకసారి 15వ వచనం ఒకసారి మరలా చదువు. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పరుడి, ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదని. ఆ పాయింట్కి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. దానికి కలిమి విస్తరించటము వారి ఆత్మ సంబంధమైన జీవానికి ఏమాత్రం మూలం కాదు అనటానికి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని వివరించాడు. ఆ సందర్భంలో ఏంటి ఆ ఉపమానము? మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అతను పేదవాడు కాదు, చాలా ధనవంతుడు. ఆయన ధనవంతుడు ఆ సంవత్సరం పంట వేశాడు, అది సమృద్ధిగా పండింది. ఏ కొదువు లేకుండా, పంటలో ఏ కొదువు లేకుండా పంట ఒక అద్భుతంగా విస్తారంగా పండింది. ఆ పంట 17వ వచనం. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును అంటే ఒక ప్లాన్ వేసుకున్నాడు. తనకు తాను ఒక ప్లాన్. విస్తారంగా పంట పండింది. విస్తారమైన పంటని ఎక్కడ స్టోర్ చేయాలి, ఎక్కడ నిల్వ చేయాలి, దాని కొరకు ఒక ప్లాన్ వేసుకుంటున్నాడు. ఏంటి ఆ ప్లాను? నా కొట్లు విప్పి, అంటే ఆల్రెడీ ధాన్యం నిల్వ చేయడానికి అతని దగ్గర కొట్లు ఉన్నాయి, కానీ చాలట్లేదు. తన దగ్గర కొట్లలో ఆ ధాన్యము నింపిన ఇంకా విస్తారంగా ధాన్యం మిగిలింది. కాబట్టి ఏం చేద్దాం మరి? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొనెను. అతని ఆలోచన, తన భవిష్యత్తు గురించి ప్లాన్ వేసుకుంటున్నాడు. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అనేక సంవత్సరములకు. అతను కొన్నది కేవలం 24 గంటలే. అతనికి 24 గంటల సమయం కూడా లేదు. కానీ తనకు తానుగా ఏం ఆలోచన చేసుకున్నాడంటే, నాకు ఇంకా అనేక సంవత్సరములు ఆయుష్ ఉంది, నాకు ఇంకా అనేక సంవత్సరములు ఆయుష్ ఉంది. కానీ అతనుకున్న సమయం ఎంతంటే కేవలం 24 గంటల కూడా సమయం లేదు. అతను 24 గంటలు కూడా సమయం లేని వ్యక్తి అనేక సంవత్సరాల కోసం ఆస్తిని సమకూర్చుకున్నాడు. 24 గంటలు అంటే ఒక రోజు కూడా అతనికి ఆయుష్ లేదు. కనీసం ఒక రోజు కూడా ఆయుష్ లేని వ్యక్తి ఒక సంవత్సరానికి కాదు కానీ అనేక సంవత్సరాల కోసం సమకూర్చుకున్నాడు. అప్పుడు 20వ వచనంలో, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి యవనవగునని అతనితో చెప్పెను. వెర్రివాడా, ఎవరు వెర్రివాళ్ళు? ఎవరు?
ఎవరు వెర్రివాళ్ళు? వెర్రివాళ్ళు అంటే లోకంలో వీధుల మీద తిరిగే వాళ్ళు కాదు. గ్రంథము వెర్రివాళ్ళు అంటే ఇదిగో ఇలా ఉంటారని చెప్పేసింది గ్రంథం. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి యవనవగును అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకునేవాడు అంటే కొద్దిగా ఉపమానాన్ని విభజించి కూలంకుశంగా క్లుప్తంగా కొద్ది నిమిషాలు మీకు తెలియజేస్తాను. మీరు అనేక సార్లు ఈ ఉపమానాన్ని చదివే ఉంటారు, అయినా సరే చదువు దాని గురించి కొంచెం ఆలోచించారు. మొదటిగా ధనవంతుని భూమి ఎలా పండిందంటామా? ధనవంతుని భూమి సమృద్ధిగా పండుటకు కారణం ఎవరు? పంట పండటానికి కారణం ఎవరు? పంట పండటానికి కారణం ఎవరు? పండించారా? పంట పండించడం ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చాలా మంది. నాకు కూడా తెలుసు. ఇక్కడ బహుశా చాలా మందికి పంట పండియటము లేకుంటే పంట పండడం అనే సంగతి మీకు చాలా మంది తెలుసు. అసలు ఆ భూమి సమృద్ధిగా పండటానికి కారణం ఎవరు? ఆ ఉపమానంలో ధనవంతుడు మాత్రం ఏమనుకుంటున్నాడు? తను అనుకుంటున్నాడు, అంతే కదా. ధనవంతుని భూమి సమృద్ధిగా పండిన, అసలుకి అంత సమృద్ధిగా పండటానికి కారణం ఎవరనే సంగతి నా మనిషి గ్రహించలా. ఇప్పుడు పంట పండాలంటే ప్రాముఖ్యంగా మొట్టమొదట కావాల్సింది ఏంటిదమ్మా? పంట పండాలంటే నేల కావాలి, లేదా భూమి అని రాసుకున్నాం. భూమి కావాలి. భూమి ఎవరిది? పంట పండాలంటే భూమి కావాలా, ఆకాశం కావాలా? భూమి ఎవరిది? ఎక్కడుందా లేఖనం చెప్తారు శ్రమ? పాత నిబంధనలు ఉందా? బైబిల్ ఉందంట. వెరీ గుడ్. ఎక్కడ మాట్లాడతారు? ఏ సందర్భంలో మాట్లాడతారు చెబుతారా? జయరాజ్. దేవుడు చూడమ్మా, సమస్త భూమి నాదే కదా. ఇప్పుడు పంట పండాలంటే మొట్టమొదటి నేల కావాలి కదా, భూమి కావాలి కదా. ఇది ఎవరిది? భూమి ఎవరిది? నెక్స్ట్ నీరు కావాలి, అంతే కదమ్మా. నీరు లేకుండా అందుకు దేవుడు అపోస్తుల కార్యాలలో పౌలు లుస్త్రలో మాట్లాడతాడు. ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు అంటే ఆ వర్షాన్ని కురిపించేది, నీరునిచ్చేది ఎవరు? దేవుడు. అలా విత్తనాలు కూడా దేవుడు ఇవ్వాలంటావా, మనం కొనుక్కొచ్చుకుంటే సరిపోద్దంటావా? శైలన్న గారు, విత్తనాలు మనం కొనుక్కొచ్చుకుంటే సరిపోద్దా, దేవుడు ఇవ్వాలా? విత్తనాలు కూడా దేవుడు ఇస్తారని ఇక్కడ ఉందా లేఖనం? విత్తనాలు కూడా దేవుడు ఇవ్వాలా? విత్తేవానికి విత్తనం ఇచ్చేది ఎవరు? ఇప్పుడు తొలకరి కదా ఇది. ఇప్పుడు రెడీ చేశారు, రైతులందరూ రెడీ చేశారు. ఇప్పుడు ఎప్పుడు వర్షం పడితే అప్పుడు విత్తడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు విత్తేవానికి విత్తనాన్ని ఇచ్చేది ఎవరు? ఇది సైంటిస్టులు సిద్ధం చేశారా? విత్తనాలు ఏమన్నా సైంటిస్టులు సిద్ధం చేశారా? లేకుంటే ఆ వ్యాపారస్తులు సిద్ధం చేశారా? లేకుంటే ఇతని రైతుల్ని కొనుక్కున్నాడా? ఇప్పుడు సమృద్ధిగా పండని కారణం ఎవరు? పండించిన వ్యక్తే కాదు. మూలం తెలియాలి మనకి, మూలం తెలియాలి. కాబట్టి భూమి ఎవరిది? దేవుంది. నీరెవరిది? దేవుంది. నెక్స్ట్ ఏం కావాలి? విత్తనం కావాలి. ఆ విత్తనం ఇచ్చేది ఎవరు? విత్తనం ఇచ్చేది ఎవరు? చదువుదాం అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆ విత్తేవానికి విత్తనాన్ని ఇచ్చేది కూడా ఎవరు చెప్తుంది గ్రంథం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం చదువు. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు.
విత్తువానికి విత్తనమును తినుటకును ఆహారము దయచే దేవుడు. అంటే విత్తేవానికి విత్తనాలు కూడా ఎవరివ్వాలమ్మా? దేవుడే ఇవ్వాలి. రేపు నువ్వు పొలంలో విత్తనాలు విత్తుతున్నావంటే అది పరమదేవుడు ఇచ్చిన విత్తనం. అది మొక్కలకి, ఆ మొక్కలు ఎదగాలంటే, ఆ మొక్కలు ఫలించాలంటే ప్రాముఖ్యంగా కావాల్సిన మరొకటి ఉందమ్మా. ఏంటిదంటే సూర్యరశ్మి. సూర్యరశ్మి కూడా కావాలి. అంటే ఎండ కూడా కావాలి, సూర్యుడు కూడా కావాలి. ఇప్పుడు సూర్యరశ్మి లేకపోతే పంట పండుద్దనా? మొక్కలు ఎదుగుతాయా? కొన్ని పొలాల్లో చెట్లు ఉంటాయి, మిరప తోట కానీ పత్తి తోట కానీ చెట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ చెట్టు కింద కూడా మొక్కలు వేస్తారు రైతు, ఖాళీ స్థలం వదిలిపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ చెట్టు నీడ కింద ఉన్న మొక్కలు ఎలాగుంటాయి, ఎండ తగిలిన మొక్కలు ఎలాగుంటాయి? చెట్టు నీడ తగిలిన మొక్కలేమో కాయం, ఫలించం. ఎండ తగిలిన మొక్కలేమో అంటే పంట పండాలంటే ఇప్పుడు ఏం కావాలి? సూర్యరశ్మి కావాలి. ఎవరిస్తున్నారు అది? ఎవరిస్తున్నారు అది? ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, తన సూర్యుడు అంటే మంచివాళ్ల మీద చెడ్డవాళ్ల మీద దేవుడు తన సూర్యుని ఏం చేస్తున్నాడు అంటే, నేల దేవునిది, నీరు దేవునిది, విత్తనం దేవునిది, సూర్యరశ్మి దేవునిది. అంటే టోటల్ గా పంట సమృద్ధిగా పండటానికి మూల కారణం ఎవరై అంటే ఆకాశం ఉందన్న పరమదేవుడు. కానీ మనుషులు ఏమనుకుంటారమ్మా? ఏమనుకుంటామన్నా? పండితేనేమో నేను పండించానంటాం, ఒకవేళ పండకపోతేనేమో అంటే దానికి మూలం ఎవరనే సంగతి మనకు ఈ రోజు అర్థం కాలేదు. ఆ ఉపమానంలో ఉన్న ధనవంతుడు కూడా ఆ సంగతి అర్థం కాలేదు. సమృద్ధిగా పండింది. ఇప్పుడు సమృద్ధిగా పంట పడినప్పుడు దేవుని స్తుతించాలి. అంటే పంట పడిందంటే సంతోషమే కదా. ఏమంటాడు? మీలో ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తన పాడమని అంటాడు. అంటే దేవుని స్తుతించాలి. కానీ అతను ఏం చేయట్లేదు, ఆ ఉపమానంలో ఆ పని చేయట్లేదు. అతను విశేషంగా పండించిన ఆహారం తినాలన్నా సరే ఎవరి అనుగ్రహం ఉండాలి? ఆహారము తినాలన్నా అంటే దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే ఆహారం కూడా తినలేమన్నా. ఎందుకంటే ఆహారం తింటూ తింటూ కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు మెడికో, అతను కూడా డాక్టర్. డైనింగ్ టేబుల్ దగ్గర ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తున్న ఎప్పుడు తెలుసా? బిడ్డ కుర్రాడు కేంద్ర మంత్రి. మళ్ళీ అతను నిన్న ఈ మధ్య రీసెంట్గా ప్రమాదం జరిగింది అహ్మదాబాద్లో. మెడికల్ కాలేజీ మీద జరిగింది. మెడికల్ ఏం చేస్తున్నారు ఆ రోజు? ఆ ప్లేట్లు ఆహారం చల్లా చెదరు. అంటే తింటుంటేనే ప్రాణాలు. అంటే తినాలన్నా సరే ఎవరి కృప ఉండాలి? అంటే అది అర్థం కావట్లేదు. ఈరోజు మనకే అర్థం కావట్లేదు. తింటాం, చేతులు తుడుచుకుంటాం, ఇక అంతే. తింటాం, చేతులు తుడుచుకుంటాం, ఇక అంతే. ఇచ్చేది ఎవరు? దేవుడు ఇశ్రాయేలు చెప్పేశాడు, ఇదిగో ఆ మంచి దేశాన్ని బట్టి మీరు స్తుతించాలి నన్ను. మీరు వెళ్తున్నారు కదా ఆ దేశంలో, అక్కడ ఇల్లు కట్టుకుంటారు, పంటలు పండించుకుంటారు, అన్నీ చేస్తారు. మీరేం చేయాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని బట్టి దేవుడిని స్తుతించాలి. ఈరోజు ఎంతమంది కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నా నిజంగా దేవుడు నాకు అన్ని ఇస్తున్నాడని. ఇప్పుడు ఆహారం తినేటప్పుడు నిజంగా ఎంతమంది మనం ప్రార్థన చేసుకుంటాం నిజంగా దేవునికి? మనం తినే ప్రతి వస్తువు కానీ, లేకుంటే మనం అనుభవించే ప్రతి వస్తువు కానీ, ప్రతి వస్తువుని కనుక మనం వాడుకుంటున్నప్పుడు ఎంతమంది మనం దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం? ఎక్కడ ముందా ఈ మాట? తినాలన్నా దేవుని యొక్క అనుగ్రహం ఉండాలని గుర్తొస్తున్న మాట సొలొమోను మాట అంటాడు. చదువుగా మాట చదువుతాను. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24-25. లూకా సువార్త అంతే ఉంచుకోండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24-25 చదువు.
అన్నపానములు పుచ్చుకొనుట కంటేను కష్టార్జితము చేత సుఖపరుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని తెలుసుకుంటుని ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట. ఒక అద్భుతమైన మాట అన్నది. అంటే దేవుని పర్మిషన్ లేకుండా భోజనం చేసి సంతోషించుట. ఆ చావు చూసినప్పుడు నా మనసు అసలు తట్టుకోలేదమ్మా. ఎందుకంటే తింటా తింటా చనిపోతున్నారంటే అది అసలు చూడలేము అనమాట. భోజనం చేద్దామని కూర్చుంటారు, భోజనం కూడా చేసే అవకాశము లేదు. అంటే దేవుని యొక్క ఆహారం తినాలన్నా సరే దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ భూమి మీద నరులు కూడా ఎవరో తెలుసన్నా, నరులు కూడా దేవుని వారేనన్నా, సమస్తం దేవుందనా. 24వ కీర్తన చూడ ఒకసారి చదువు. ఈ మాట నువ్వు చదువుతారా? 24వ కీర్తన 1వ వచనం. 24వ కీర్తన 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఏమేంటి రసరత 4 విషయాలు చెప్పాడు కదా అక్కడ. ఒకటి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. అంటే మనం కూడా ఎవరి వాళ్ళమన్నా? మనం కూడా ఎవరి వాళ్ళం? మనం మన సొత్తు కాదనా? 100వ కీర్తన 3వ వచనం కూడా చదువు ఒకసారి. 100వ కీర్తన 3వ వచనంలో కూడా దావీదు కూడా అద్భుతంగా అక్కడ ఒక మాట మాట్లాడుతుంటాడు. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. చూడు ఏమంటారా? మనము ఆయన వారం. నా ఇష్టం, నాకు నచ్చినట్లు ఉంటా, నాకు నచ్చినట్లు చేస్తా, నాకు నచ్చినట్లు జీవిస్తా, బ్రతుకుతా. అసలు నువ్వెవరివి? ఒకసారి బోటికి వెళ్ళి చూడండి. కాబట్టి ఆ ఉపమానంలో ధనవంతుని యొక్క భూమి సమృద్ధిగా పండింది. ఆ పంటనికి కారణం ధనవంతుడా దేవుడా? దేవుడు. ధనవంతుడు కారణము కాదు. ఎలా దేవుడు కారణం అంటే, అది ఆ ధనవంతుడు విత్తిన నేల ఎవరిది? సమస్త భూమి నాదే కదా అంటాడు. నీరెవరిది? ఆయన ఆకాశం నుంచి మీకు వర్షం కురిపిస్తున్నాడు అంటాడు. విత్తనం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చేశాడు. సూర్యరశ్మిని ఎవరు ఇచ్చేశారు? దేవుడే ఇచ్చేశాడు. ఒకవేళ ఆహారం తినాలన్నా సరే ఎవరి అనుగ్రహం ఉండాలి? దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఇంతకీ నువ్వు నేను భూమి మీద ఉన్న మనుషులు ఎవరు వాళ్ళు? నీది నాది ఏమి లేదండి ఇక్కడ. జస్ట్ కొంతకాలానికి పేర్లు పెట్టుకుంటాం అంతే, నీది నాదని. లేకుంటే నా మనిషి నీ మనిషి అని మనం చెప్పుకుంటాం అంతే. అయితే రెండోది, ధనవంతుడు దేవుని జోక్యమును గుర్తించదు. ధనవంతుడు దేవుని చర్యను గుర్తించలేడు. అంటే ఇది దేవుని వలన కలిగింది, ఇది దేవుని వలన జరిగిందనే విషయాన్ని ఆ మనిషి గ్రహించలేదు కాబట్టి ఏమంటున్నాడు? 12వ అధ్యాయము 17 నుంచి 19 వచ్చినాడు. ఏమంటాడు? అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతుని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని, నా ప్రాణముతో. ఇక్కడ సింగులర్ పదం మనకి తరచుగా కనిపిస్తుంది. సింగులర్ గా దేవుడు అనే పదం అసలు నోట్లో నుంచి రాలేదు. దేవుని చర్యను అసలు ఆ మనిషి గుర్తించలేదు. ఏమంటాడు అతను? నా పంట ఇది, నా పంట, నా కొట్లు, నా ధాన్యం, నా ఆస్తి, నా ప్రాణం, నాది. ఈ వర్డ్ చాలా ప్రమాదకరమైనది.
ఇది ఎప్పుడు ఈ పదాన్ని ఉపయోగించకూడదు తరచుగా. ఇది చాలా ప్రమాదకరమైనది. పాత నిబంధనలో ఒక వ్యక్తి మరొక వ్యక్తి కూడా సేమ్ ఇలానే మాట్లాడడం. ఎవరు చెప్పాలి పెద్దగా? నా బబులోను, నా అధికారం, నేను కట్టించింది. ఇదంతా ఎవరు కట్టించారనుకున్నావు? నేను. ఈ బిల్డింగ్ ఎవరు కట్టించారనుకున్నావు? నేను. ఇదంతా ఎవరు సంపాదించారనుకున్నావు? నేను. ఇది నా అధికారం, ఇది నా సామ్రాజ్యం, ఇది నాది నాది. ఇంతకీ అతనికి ఎవరిచ్చారు? నువ్వు నెబుకద్నెజరు నాది అనుకుంటున్నాడు కదా. నెబుకద్నెజరు నాది అనుకుంటున్నాడు. అది ఎవరిచ్చారు అతను వాస్తవానికంటే? దేవుడిచ్చాడు. దానియేలు ఒక మాట మాట్లాడతాడు. ఆకాశ పక్షులను, భూజంతువులను దేవుడు తమ వశము చేసి ఉన్నాడు. కేవలం మనుషులు మాత్రమే కాదు, ఆకాశ పక్షులు కూడా. ఆకాశ పక్షులు, భూజంతువులు, సముద్రం మీద, భూమి మీద టోటల్ గా అధికారాన్ని నెబుకద్నెజరుకి ఇచ్చిన వ్యక్తి ఎవరంటే దేవుడు. అతను అది గ్రహించగా ఇది నాది నాది నాది. వాస్తవానికి సమస్తం దేవుంది. ఇందాక చూసాను ఇక్కడ. ఇప్పుడు ప్రాణం కూడా ఎవరిచ్చారు? ప్రాణం కూడా ఎవరిచ్చారు నీకు? నా ప్రాణంతో ఏం చెప్పుకుంటా నేను? నా ప్రాణంతో, నా ప్రాణం ఇది. జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఎవరి వశమును ఉన్నామంటే ఒక చోట దానియేలు. అంటే టోటల్ గా ప్రాణాన్ని, జీవాన్ని, ఊపిరిని మన మనిషికి ఇచ్చేది ఎవరంటే దేవుడు. అంటే దేవుని జోక్యాన్ని గుర్తించాలి సహోదరులారా. బైబిల్లో అనేక మంది విశ్వాసులు అదేవిధంగా దేవుని యొక్క జోక్యాన్ని గుర్తించారు. హవ్వ ఒక మగబిడ్డను కానీ ఒక మాట ఉన్నది చెప్తారా? హవ్వ ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మగబిడ్డను కన్న తర్వాత నా కొడుకు అనలా ఆవిడ, నేను కన్నా అనలా. ఏమన్నది? చెప్పేదో చెప్పు. యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. నేను కన్నా నా బిడ్డలిల్లు, నా కొడుకుల్లో. కోపం వచ్చినప్పుడు అత్తతో మాట్లాడతారు కదా కదా, కొట్టుకోవద్దా, కొట్టొద్దు, నాకు నా కొడుకు నేను కొట్టుకుంటా, నా కూతురు అవ్వాలా అనలా. శారా ఏమన్నది? శారా కూడా నేను పిల్లలు కనకుండా యెహోవా చేశాడు. యాకోబు దగ్గరకు వచ్చేసి యాకోబుని అడిగాను, పిల్లలు ఎవరని? దేవుడు నాకు దయచేసిన పిల్లలు. యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపు తీసుకుని వస్తాడు. యాకోబు మంచం మీద ఉంటాడు కాయలా పడి. యోసేపు ఇద్దరు కొడుకులు తీసుకుని మనష్షే అని ఎఫ్రాయిం తీసుకుని వస్తాడు. ఎవరి పిల్లలు అంటే యెహోవా దయచేసిన పిల్లలు. అంటే ప్రతి సందర్భంలో కూడా ఎవరిని తీసుకుని రావాలన్నా? దేవుడు దేవుడు దేవుడు. నేను కష్టపడ్డాను, నా చెమటిది, నా రక్తం ఇది, నా సంపాదన ఇది. మా అమ్మ నాన్న మమ్మల్ని పెళ్ళైనాక ఇంట్లో నుంచి ఊరికనే పంపించేశారు. నేను కష్టపడ్డాను, నాకెవరు సపోర్ట్ చేయలేదు. ఒకవేళ నువ్వు కష్టపడి ఉండొచ్చు, కానీ నీకు జీవాన్ని, ఊపిరిని ఇచ్చింది, నీకు బ్రతుకునిచ్చింది, ప్రాణం ఇచ్చింది. ఈ పంచభూతాలు లేకపోతే ఏం చేస్తారా నువ్వు? ఇవన్నీ ఎవరన్నా? భూమియు దాని పరిపూర్ణతను, లోకమును దాని నివాసులను యెహోవావి. నువ్వు కూడా దేవుని వాడివే. ఆయన సృష్టించాడు మనల్ని. అంటే పంట బాగా సమృద్ధిగా పండిన తర్వాత ఇదిగో ఈ మాట మాట్లాడతాడు, నాది. అంటే ఎప్పుడు యూగోగా అహంకారం, గర్వంతో ఆ సింగులర్ పదాన్ని ఉపయోగించవద్దు ఎప్పుడు కూడా. అహంకారపు గర్వపు మాటలతో. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట ఎవరంటారనమాట? మనసులో అనుకున్న నెబుకద్నెజరు. వాస్తవానికి మన నెబుకద్నెజరు పైకన్లా. నెబుకద్నెజరు ఆ బబులోడు వీధుల్లో తిరుగుతూ పైకి చెప్పాలి, అనౌన్స్మెంట్ చేయాలి. ఆయన నాది నాది అని ఎక్కడ అనుకున్నా తెలుసా? అది యెషయా గ్రంథంలో చెబుతాడు. మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకుందని నువ్వు మనసులో అనుకుంటే కదా. పైకి అనలా, ఎవరితో అనలేదు. ఎక్కడ అనుకున్నాడు? అంటే నీ మనసులో కూడా హెచ్చింపని భావన రాకూడదు. నేను ఎవరితో అనలా కాదు, నువ్వు మనసులో అనుకున్నావంటే నెబుకద్నెజరుతో దేవుడు
ఏమనుకున్నావు? ఇదిగో నా అధికారం ఇది అనుకున్నావు. నువ్వు ఇచ్చింది నేను, కానీ నువ్వేమనుకున్నావు? దావీదు ప్రార్థన చేసి దావీదు విషయాన్ని గుర్తించాడు. దావీదు విషయాన్ని గుర్తించేసి సమస్తమును నీ వలనే కలిగినని మాట్లాడతాడు. ఇప్పుడు దేవాలయానికి తాను సంపాదించిన కష్టస్థితిలో సంపాదించింది ఎంత ఇచ్చాడమ్మా? ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు జయరాజు? గుర్తొస్తుంది కదా, నువ్వు ఉపయోగిస్తావు ఈ మాట, మంచి మాట. జయరాజు సహోదరులు తరచుగా ఈ మంచి మాట ఉపయోగిస్తారు గతంలో. ఆయన అన్నీ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటే తెలుసా? నీ స్వసంపాద్యములు నీది, నీ దాంట్లో ఏం చేసా మరలా తిరిగి నీది వాస్తవానికి తిరిగి మరలా నీకే ఇచ్చేసా. ఇప్పుడు పిల్లలకి చాక్లెట్ కొనిస్తామన్నా, ఇచ్చిన తర్వాత ప్రేమతో తండ్రి ఇచ్చిన తర్వాత తండ్రి మరలా తిరిగి అడుగుతాడా? అడుగుతాడు. అంటే టెస్ట్ చేస్తున్నాడు, పెడతాడా పెట్టడా? తినటానికి కాదు ఆయన, లేకుంటే అతని దగ్గర నుంచి బిడ్డ దగ్గర నుంచి లాక్కొని తినడానికా కాదు. అసలు వీడు తిరిగి నాకు పెడతాడా పెట్టడా? అలా కూడా పరమ తండ్రి అన్ని ఇస్తాడు ఆయన, తిరిగి మరలా దావీదు అదే మాట్లాడు, సమస్తము నీ వలనే కలిగినావు. కానీ ధనవంతుడు అనుకోవట్లా. మరి ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనం అనుకుంటున్నామా? చదువుదాం అమ్మాట చదువు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 14 వచ్చిన చూడొకసారి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 14 వచ్చిన, లేకుంటే 12 కూడా చదువు ముందు. 29, 12. ఐశ్వర్యమును గొప్పతనమును అదిగో నీ వలన ఆ తర్వాత సమస్తమును ఏలువాడము, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడమును, అందరికి బలమిచ్చువాడమును ఇవే. నెక్స్ట్ 14 వచ్చిన, ఈ ప్రకారము మనపూర్వకంగా ఇట్లు సామర్థ్యము మాకుండుటకు. అసలు నీకు ఇవ్వటం ఏంటి తండ్రి? మేమేమైనా మొరగలమా నీకు ఇవ్వటానికి? అమ్మ చూడు ఏమంటాడు అక్కడ, అసలు నీకు ఇవ్వడానికి మేమన్నా సామర్థ్యం మొరగలమా తండ్రి? కాదు. ఆ తర్వాత మాట, నా జనంత మాత్రపు వారు సమస్తమును నీ వలననే కలిగిన కదా, అదిగో నీ స్వసంపాద్యమును, నీ స్వసంపాద్యము. ఇది నీది తండ్రి, ఇది నీది యెహోవా దేవా, నీది. తిరిగి మరలా ఏం చేస్తున్నాం? మరలా నీకు ఇచ్చేస్తున్నాం. లోకస్వార్తలకు వచ్చాం కాబట్టి ఆ ధనవంతుడు భూమి సమృద్ధిగా పండింది. అంటే దేవుడు ఏం కోరుకుంటాడంటే, ఇప్పుడు పంట ఎక్కువైందమ్మా, తన దగ్గర 10 కొట్లు ఉన్నాయి. 10 కొట్లు నింపి మిగతా దాన్ని ఏం చేయాలి? దేవుడు ఏం కోరుకుంటాడు అంటే, మనం కూడా చేయలేండి. ఉపమానంలో ధనవంతుడిని తిట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కూడా పని చేయం. ఇప్పుడు విస్తారంగా ధనం పండింది, తన దగ్గర 10 కొట్లే ఉన్నాయి. 10 కొట్లు నింపంగా ఇంకా ధాన్యం ఉంది. ఏం చేయాలి దాన్ని? అక్కరగలవానికి అంతే. ఎవరైతే లేదో, ఎవరైతే అక్కర్లో ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి అంటే దేవుడు కోరుకునేది అదేనమ్మా. అనేక సంవత్సరాలు అంటున్నాడు. నెక్స్ట్ ఇయర్ పంట పండుదా? ఆయన ఏమంటాడు? అనేక సంవత్సరములకు నీకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది. ఇప్పుడు వచ్చే సంవత్సరం పంట పడదా? పండుద్ది. మరి దాన్ని ఏం చేస్తాడు? ఆ వచ్చే సంవత్సరం పంట పడదా? మరి దాన్ని ఏం చేస్తాడు? ఇప్పుడు దైవ నియమం ఏంటి? దేవుడేం కోరుకుంటున్నాడు? అంటే తగినంత ఉంచుకొని, మీకు తెలిసినట్లు దొంగిలవాడి ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. అంటే దైవ నియమం అది. అందుకే మరొక చోట కూడా ఏమంటారంటే, మనకు సమయం దొరికిన కొలది విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారిలో మేలు చేద్దామని మాట్లాడుతుంటారు. అంటే మేలు చేయాలి, సహాయం చేయాలి, అక్కర్లో ఉన్న వారికి పంచిపెట్టాలని మాట్లాడతారు. ఇప్పుడు తింటే సంతోషమా, పంచిపెడితే సంతోషంగా ఉంటుందా?
ఇప్పుడు మనం తింటే సంతోషమా, ఎదుటివానికి పెడితే సంతోషమా? ఫ్యామిలీ అంతా భోజనం చేశారు, భర్త లేటుగా వచ్చాడు, భోజనానికి కూర్చున్నాడు. ఉన్న భోజనం అంతా ప్లేట్లో పెట్టేసి కూర్చుంది భార్య. ఇతను అప్పుడే ప్లేట్ ముందు కూర్చున్నాడు. వాకిట్లో నుంచి ఒక శబ్దం వినిపించి, అమ్మ కొంచెం ఆకలిగా ఉన్నా. భార్య ఎవరదంటే, నువ్వు తింటా ఉంటే నేను పంపిస్తానని చెప్పేసి బయటకు వచ్చేసి, ఇతనేం చేశారంటే పంపింపక్కలాగానే ఏం చేశారంటే తాను తినే దాంట్లో నుంచి సగము అతను పెట్టేసి ఇతను సగం తిని అర్ధాకలతో పండుకున్నాడు. ఇంతకీ అతను సంతోషంగా ఉంటాడా, బాధతో ఉంటాడా? ఎలాగుంటున్నాడు? మరి అర్ధాకలు కదా, ఇంకా కడుపు నిండలేదు కదా. అతనికి అర్ధాకలు ఉండదు. అతని కడుపు ఆకలితో ఏమాత్రం కూడా బాధపడుతుందా? బాధపడదు. అంటే ఇంకా ఎంతో సంతోషంగా ఉంటాడు, ఎంతో సంతృప్తిగా, ఎంతో ఆనందంగా, ఎంతో హ్యాపీగా ఉంటాడు. అంటే ఏం చేస్తే సంతోషం? మనం తింటే సంతోషమా? అంటే అతను ఆ పని చేయలేకపోయాడు. ధనవంతుడు విస్తారమైన ఆస్తి నీ కోసం కూర్చోబెడిందని మాట్లాడతాను. నెక్స్ట్ మళ్ళీ 3వ పాయింట్. ధనవంతుడు తన ప్రాణం గురించి ఆలోచించాడు. ఇప్పుడు తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు సహోదరులారా? చూడండి, తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు? ఇప్పుడు ఒంటరిగా కూర్చొని ఎప్పుడన్నా మనం కూడా మన మనసుతోటి, మన ప్రాణంతో ఏం చెప్పుకుంటాం? బైబిల్లో భక్తులు తన ప్రాణంతో ఏం చెప్పుకున్నారు? ఉన్నారు ఎవరన్నా? ఎక్కడన్నా చదివినట్లు గుర్తొస్తుందా? ఇప్పుడు ఇతనైతే తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా, నీకోసం ఆస్తి అనేక సంవత్సరాలు కూర్చోబడింది, తినుము, సుఖించుము, త్రాగుము. బైబిల్లో భక్తులు తన ప్రాణంతో ఏం చెప్పుకున్నారు? గుర్తు రావట్లేదా? కంఠస్థ వాక్యం అది. వెరీ గుడ్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని? నా ప్రాణమా. అంటే భక్తులు తన ప్రాణంతో ఏం చెప్పుకున్నారు? చదువు మాటలో 103 కీర్తన 1-2 చదువుతాం ఒకసారి. 103 కీర్తన 103 కీర్తన 1-2 వచ్చిన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరచిపోమాకు. అంటే ఒక భక్తుడు తన ప్రాణంతో మాట్లాడుకున్న మాటలు అన్నవి. ఈరోజు నిజంగా ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా ధనవంతుడిలాగా మన ప్రాణంతో మనం ఏమైనా చెప్పుకుంటున్నామా? ఏం మాట్లాడుకుంటున్నావు నీ ప్రాణంతో? నువ్వు నీ మనసుతో నువ్వేం చెప్పుకుంటున్నావు? ఉందిలే, సరిపడింది, ఉందిలే, చాలులే, ఇంకా నాకు అసలు ఏ కొదువు లేదు అని భౌతికమైన వాటిని చూసి మన ప్రాణంతో మనం ఏమైనా చెప్పుకుంటున్నామా? ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు. యాకోబు కూడా చివరి దినాల్లో తన ప్రాణంతో ఒక మాట చెప్పుకుంటాడు. యాకోబు అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఏమంటాడు తన ప్రాణంతో? ఒకసారి ఆదికాండ 48వ అధ్యాయం, ఒకసారి 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయము 5-6 వచ్చినారు. 5-6 వచ్చినారు. షిమ్యోను లేవి అనువారు సహోదరుడు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, అది తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు యాకోబు.
నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. ఎవరి ఆలోచనలు? షిమ్యోను లేవి. ఎవరా షిమ్యోను లేవి? కొడుకులే. ఏం చేశారమ్మా వాళ్ళు? ఏం చేశారు శ్రవణ? ఆ మాట అంటున్నాడు. షిమ్యోను లేవి యాకోబు యొక్క కొడుకులన్నా. ఏమంటాడు యాకోబు? నా ప్రాణమా ఇదిగో వాళ్ళ ఆలోచనలతోటి అది ఇద్దరు నా కొడుకులు, వాళ్ళిద్దరు షిమ్యోను లేవి. దయచేసి వాళ్ళిద్దరు ఆలోచనలతో సమర్థించొద్దు. వాడు నా కొడుకే అయినా సరే వాడి ఆలోచనలతో సమర్థించొద్దు. వాడి ఆలోచనతో నువ్వు చేరవద్దు. ఎందుకు ఏం చేశారు వాళ్ళిద్దరు తమ తండ్రికి తెలియకుండా కపటంతో ఎన్నో నరహత్యలు చేశారంట. అది యాకోబుకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే ఆ మాట మాట్లాడుతున్నా, నా ప్రాణమా. లవోదికీయ సంఘం తన ప్రాణంతో ఏం చెప్పుకుంటారా? గుర్తొస్తుందా? లవోదికీయ సంఘం ప్రకటన గ్రంథంలో లవోదికీయ సంఘం కూడా వాళ్ళు తమకు తాము ఏమని చెప్పుకుంటున్నారు? గుర్తొస్తుందా? మేము ధనవంతులము, ధనవృద్ధి చేసుకున్నాము, మాకేమీ కొదువు లేదు అంతేనాక. గుర్తొస్తున్నా మాటలు? అంటే లవోదికీయ సంఘము తమకు తాము సంఘ సభ్యులు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మేము ధనవంతులు, మాకేం కొదువు లేదు, ఇక మాకు ఏ చీకు చింత లేదు, మేము ధనవృద్ధి చేసుకున్నాము, ఇక మాకు ఎలాంటి సమస్యలు లేవు. అంటే ఈశ్వరు యొక్క సంఘ సభ్యులయ్యిండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే శరీర సంబంధమైన వాటిని చూసి, లౌకికమైన వాటిని చూసేసి, వాటిని చూసి ఉప్పొంగిపోతూ అవే వాటికి ఆధారం అనుకుంటారు. వాళ్ళు అవే వాటికి అవి ఆధారం అనుకుంటున్నారు. ఇక్కడ ధనవంతుడు కూడా తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు? లోకస్వార్థంలో. కాబట్టి అతడు తన జీవిత కాలంలో అతడు జీవనాన్ని సంపాదించాడు కానీ ఆత్మకు జీవమును సంపాదించలేదు. తేడా మీకు తెలియాలన్నా. జీవనాన్ని సంపాదించాడు కానీ అతడు జీవాన్ని సంపాదించాడు. అంటే తన శరీరానికి ఏం కావాలో సంపాదించుకుంటా కానీ ఆత్మకి ఏం కావాలో సంపాదించుకోవాలి. ఆత్మకి ఏం కావాలో సంపాదించుకోవాలా. శరీరానికి ఏం కావాలో వాటన్నిటి ఆ మనిషి సమకూర్చుకున్నాడు. 2, అతను అంటే ఉపమాన ధనవంతుడు స్వార్థపడు. ఇప్పుడు దేవుడు గుర్తుకు రాలా, పొరుగురను గుర్తొచ్చారు మరి. ఇప్పుడు తన చుట్టుపక్కల ఎంతో మంది ఆకలితో ఉండి ఉంటారు, ఎంతో మంది చలితో ఉండుంటారు, ఎంతో మంది విధవరాండి ఉండి ఉంటారు. వాళ్ళందరూ గుర్తొచ్చారా? వాళ్ళందరూ గుర్తున్నారు. అంటే అతను ఏముంది? స్వార్థం. అంటే తన గురించి ఆలోచించాడు. స్వార్థం అనేది వాస్తవానికి దేవుని యొక్క స్వభావానికి భిన్నమైనది. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినట్టు అక్కడ ఆ విషయం మాట్లాడుతూ ఇదిగో స్వార్థకులు వస్తారు. అంటే ఆ స్వార్థం అనేది దేవునికి స్వభావానికి భిన్నమైనది. ఆ ధనవంతుడు తన గురించి ఆలోచించాడే కానీ దేవుని గురించి కానీ తన పొరుగు వారి గురించి కానీ ఆలోచించలేదు. అలాగే 3వది శరీర పోషణ గురించి ఆలోచించాడు. శరీర పోషణ గురించి ఆలోచన. ఇంకేమనుకున్నాడు? నాకు ఇంకా చాలా సమయం ఉంది, ఒకే టేబుల్ మీద భోజన పదార్థాలు ఉన్నాయి, ఒక పక్కన బైబిల్ ఉంది. ఒకే టేబుల్ మీద భోజన పదార్థాలు ఉన్నాయి, ఒక పక్క బైబిల్ ఉంది. ఈ భోజన పదార్థాలేమో శరీరానికి పోషణ, బైబిల్ ఏమో ఆత్మకు పోషణ. ఇప్పుడు బైబిల్ శరీరాన్ని పోషిస్తుందా? పోషించదు. భోజన పదార్థాలు ఆత్మను పోషిస్తాయా? పోషించదు. ఇప్పుడు ఈరోజు మనం కూడా ఎక్కువగా దేని పోషణ మీద దృష్టి పెట్టాం? ఏ ఆహారం మీద దృష్టి పెట్టాం? ఏ ఆహారం మీద తమ్ముడు? ప్రభు ఒక మాట గుర్తుందా? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి.
ఆదివారం వస్తే స్పెషల్ ఏంటి కదమ్మా? ఆదివారం వస్తే ఈరోజు ఏ వాక్యం చెప్తాడు అన్నయ్య? నిజంగా ఆ అత్యాసక్తి ఉంటుందమ్మా? ఉండి వచ్చాం బహుశా మీకు. అంటే ఎప్పుడు ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే శరీరానికి ఏం కావాలో వాటినే సమకూర్చుకుంటున్నాం, కానీ ఆత్మకి ఏం కావాలో సమకూర్చుకో. శరీరానికి కావలసినవి ఎన్నైనా కొంటాం, కానీ బైబిల్ చినిగిపోతున్న బైబిల్ మాత్రం కొనం మనం. ఎక్కువగా లోకస్తులు అయితే బైబిల్ ఎప్పుడు ఫ్రీగా ఇస్తారని చూస్తుంటారండి. తమకు కావలసిన వస్తువులు విలువైనవి ఎన్ని వందల వేలు పెట్టినా కొంటారు, కానీ బైబిల్ కొనాలంటే బైబిల్ ఫ్రీగా ఇస్తారు బ్రదరు. పాటల పుస్తకాలు చినిగిపోతుంటాయి, కొనం. చీర చినిగితేనమ్మా దయచేసి అని ఏమనుకోవద్దు మీరు. నన్ను క్షమించండి, ఒకవేళ మీరు బాధపడ్డా నన్ను క్షమించండి. ఏదైనా చక్కాకి ఏదైనా చిన్న రజ్జం పెడితేనన్నా పాటల పుస్తకాలు చూస్తే నాకు అసలుకి ఒకసారి బైబిల్ కూడా కొంతమంది బైబిల్ ఎటువంటి అనుకున్నావు అసలు ఎన్ని మడత పెడతారు. ఒక మడత కూడా తీసుకోరు వాళ్ళు, మడత కూడా తీసుకోరు, ఈ మూల మడత కూడా తీసుకోరు. రింగులు తిరిగి ఉంటాయి పేపర్లో. అంటే శ్రద్ధ లేదు, బైబిల్ అన్నా శ్రద్ధ లేదు, పాటల పుస్తకం అన్నా శ్రద్ధ లేదు. ఎన్ని వస్తువులు కొంటావు శరీరానికి? ఎన్ని వస్తువులు జరదు? ఒకటా రెండా? ధనవంతుడు ఎలాగా ఆలోచిస్తున్నాడు, ఈరోజు మనం కూడా అలానే ఆలోచిస్తున్నాము. ఎంత? 100 రూపాయల పాటల పుస్తకం. బైబిల్ ఎంత? 300 రూపాయలు. ఎన్ని ఖర్చు అవుతుంది మనకి మన జీవితాల్లో? ఎన్ని వందల వేలు. ధనవంతుడు తన పోషణ గురించి ఆలోచించింది, తన శరీరం గురించి ఆలోచించింది, ఆత్మ గురించి ఎక్కడ ఆలోచించాడు అతను? ఇంకా సమయం ఉందని కానీ అనుకుంటున్నా కదా. అనేక సంవత్సరములకు ఆస్తి సమకూర్చబడి ఇంకా సమయం ఉంది నాకు. అతనికి 24 గంటలు కూడా లేదు వాస్తవానికి. ఈరోజు కొంతమంది క్రైస్తవులు అవటానికి కూడా ఇంకా సమయం ఉంది అనుకుంటాం. తర్వాత 2, క్రైస్తవుడు అయిన తర్వాత కూడా జీవించడానికి కూడా సమయం ఉంది అనుకుంటాం మనం. ఇప్పుడు నా తలంపులు వచ్చినాయి శ్రవణం. క్రైస్తవుడు అవటానికి ఇంకా టైం ఉందిలే. క్రైస్తవుడు అయిన తర్వాత ప్రభువులో బ్రతకటానికి చూద్దాం, ఇంకా టైం ఉందిగా, మార్చుకుందాంలే. ఇంకా టైం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే అంటామా. కొన్ని విషయాలు బైబిల్ చదివావా? ఆ సమయం ఉందిగా, చదువుదాంలే, ముందుగా టైం చాలా ఉందిలే ఇంకా. అంటే అతను ఎలా ఆలోచిస్తున్నాడు అంటే కేవలం అతను దృశ్యమైనవి చూసాడే, కానీ అదృశ్యమైనవి ఏమాత్రం కూడా అతను చూడలేదు. అదృశ్యమైనవి చూడలేదు ఆ మనిషి. దృశ్యమైన కళ్ళ ముందును చూస్తున్నాడు ఆ మనిషి. తన ఆస్తిని చూసే సమరపడిపోతున్నాడు, ఎగ్జైట్ పడిపోతున్నాడు. అనేక సంవత్సరాలకి ఇక ఏ కొదువు లేదు, ఇక నాకేంటి ఇంకా కొదువు? ఈ రాత్రే నీ ప్రాణములు అడుగుచున్నారు. అంటే తాత్కాలికమైన వాటిపైన అతను మనసు పెట్టాడు, అతను హృదయం నిలిపేశాడు. చివరిగా మరొక పాయింట్, ఏమన్నాడు చివరిలో ప్రభువు? చివరిలో ఏమన్నాడమ్మా? ప్రాణము పోతే సిద్ధపరచినవి ఎవరి మగును? నువ్వు సిద్ధం చేసినవి ఎవరమవుతాయి? ప్రాణాన్ని పణంగా పెట్టి, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, తిని తినక, తాగి తాగక అనేక మంది సమకూరుస్తున్నారు. దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎందుకు ఎవరి కోసం సిద్ధపరుస్తున్నావు ఇవన్నీ? ఇప్పుడు ఈ రాత్రి నీ ప్రాణం పోయింది కదా, ఈ రాత్రి నీ ప్రాణం పోయినప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎవరి కోసం సిద్ధపరుస్తున్నావు నువ్వు? ఎవరి కోసం? దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని గురించి ఆలోచించకుండా, దేవునికి లోబడకుండా, దేవుని భయం లేకుండా, దేవునికి దూరం అయిపోయి ఎన్నింటో సమకూర్చుకుంటున్నావు కదా. నువ్వు సిద్ధపరిచిన ఎవరి మగను?
వెంటనే మనకు వచ్చే సమాధానం ఏంటంటే, ఎవరి అయితే పిల్లలే అయితే అంతేనా? సొలొమోను ఏమన్నా తెలుసా? అతనికి అర్థమైపోయింది ఆ విషయం. ఏ విషయం అర్థమైపోయింది? నేను సంపాదించినది నా వెనక వచ్చేవాడికి విడిచిపెట్టాల్సి వచ్చింది. అది ఒకసారి నేను తలంచాను, అది వ్యర్థం. ఎందుకు వ్యర్థం అయిపోయింది సొలొమోను అంటే, వాడు దాన్ని నిజంగా నిలుపుతాడో పాడు చేస్తాడు. ఇప్పుడు తండ్రి సంపాదించాడనా, కొడుకు వచ్చేస్తూ ఓకే, నిజంగా తండ్రిలాగా వాడు నిలబెట్టగలడా? నమ్మకం ఉందా? పాడు చేస్తాడేమో. సొలొమోను అది అంటాడు, నాకు ఒక ఆయాసకరంగా ఉంది, నాకు ఒక వ్యర్థంగా ఉంది. ఎందుకు? ఇదిగో ఇప్పుడు దాకా నేను ఎన్నో చేశాను, ఇవన్నీ ఇప్పుడు ఎవరు విడిచిపెట్టాలి? నా వెనక వచ్చేవాడు విడిచిపెట్టి, నీ కొడుకే కదా, ఏమైంది అంటే ఆ మనిషి దేవునికి దూరం అయిపోయి సంపాదించాడు. అవన్నీ కూడా దేవునికి దూరం అయిపోయి అన్నింటినీ సమకూర్చుకున్నాడు. అప్పుడు అతను ఏమంటాడు, చదువుదాం అన్నమాట. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో. నేను విశ్లేషించిన మిమ్మల్ని నేను ముగించేస్తాను. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చు వానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకుని అసహ్యపడ్డా. మనిషి అసహ్యం వేసింది నాకు. ఎందుకు చెప్తుంటాడు? వాడు జ్ఞానము గలవాడయుండును, బుద్ధిహీనుడయుండును. అంతే కదా. మన కళ్ళ ముందు తాతల తండ్రులు సంపాదించిన ఆస్తుల్ని పాడు చేసిన కొడుకులు లేరమ్మా? ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఆగం చేసిన ఉన్నారన్నా? ఎంతమంది ఆగం చేశారు? వాళ్ళేం చేశారన్నా? పురాతన కాలంలో తిని తినక త్రాగి త్రాగక పైసా పైసా కూడబెట్టి ఎకరాలు ఎకరాలు సంపాదించారు. తర్వాత కొడుకులు ఏం చేశారన్నా? అదే సొలొమోను అదే అంటాడు, నాకు అసహ్యం వేసింది ఆ దృశ్యం చూస్తే. ఎందుకంటే వాడు బుద్ధిహీనుడు అవుతాడో జ్ఞానవంతుడు అవుతాడో తెలియదు. తర్వాత అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయ్యుండెను, ఇదియును వ్యర్థమే. అంటే నువ్వు సిద్ధపరిచి ఎవరు బగుతాయి? ఎవరి కోసం సిద్ధపరుస్తున్నాం ఈరోజు మనము? ఎవరి కోసం వాటిని మనం సమకూరుస్తున్నాం? యోబు గ్రంథం 27వ అధ్యాయం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8-9 వచనం చదువు ఒకసారి. 27వ అధ్యాయం 8-9 వచనం. దేవుడు వాడిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు, అంటే ఇప్పుడు దాకా ఆధారం అనుకున్నాడు కాబట్టి, ఇప్పుడు దాకా ఏం ఆధారం అనుకున్నాడు? భూమి, ధనము, ఆస్తి ఆధారం అనుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? భక్తిహీనుడిని తీసేస్తున్నాడు. ఇక వాడికి ఆధారం ఎదుక? అంటే ఇప్పుడు దాకా ఆధారం అనుకున్నది ఆ మనిషిని ఏం చేయలేకపోయింది? రక్షించలేకపోయింది, కాపాడలేకపోయింది. ఇక ఆధారం ఏది? నెక్స్ట్ మాట, వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర్ర వినునా. ధనవంతుడు పాతాళంలో బాధపడితే ఏం చేశాడు? విన్నాడా దేవుడు? వినలా. 39 కీర్తన 39 కీర్తన 6వ వచనం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపరుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవనికి చేజిక్కునో వానికి తెలియదు. వట్టి నీడ వంటి వారే తిరుగులాడుతారు, సమకూర్చుకుంటారు కానీ అది ఎవరికి చేజిక్కున్న వారికి తెలియదు. కాబట్టి నీవు సిద్ధపరిచినవి ఎవరమవుతాయి? ఏం చెప్పుకున్నాడు తన ప్రాణంతుడు ధనవంతుడు? అనేక సంవత్సరాలకు సమకూర్చాను, సిద్ధం చేశాను నీ కోసం. అనేక సంవత్సరాల కోసం నువ్వు సిద్ధం చేసుకున్నావు ఓకే, కానీ ఈ రాత్రి నీ ప్రాణం పోయిందనుకో, ఇదిగో ఇప్పుడు దాకా నువ్వు సిద్ధం చేసుకున్నవి ఎవరివి? ఎవరు నీకు ఆధారం అయితే నేను కాపాడితే అవి నిన్ను కాపాడి రక్షించు. కాబట్టి కలిమి విస్తరించుట జీవానికి మూలము కాదు. విస్తరించింది ఆ కలిమి అతని జీవితంలో కలిమి ఎంతో విస్తరించేసింది. కానీ అందుకే యేసుక్రీశ్వరుడు ఒక మాట అంటాడు, ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం?
లోకమంతా సంపాదించేశాడు, రక్షణ లేకుండా ప్రాణం పోయిందన్న. ఉపయోగం ఏంటి? ప్రయోజనం ఏంటి? అప్పుడు చివరిలో ఒక మాట అన్నాడు. లూకాసు వార్తలోకి వెళ్దాం ఒకసారి, 12వ అధ్యాయంలో చివరిలో ఒక మాట చదివి నేను ముగించేస్తాను. 12వ అధ్యాయము 20వ వచనం చదువు ఒకసారి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు, నీవు సిద్ధపరిచినవి యవనవగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు. అంటే దేవుని ఎడల ధనవంతుడు కావడం అంటే ఎలాగరా? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు ఇలానే ఉంటాడు. అంటే దేవుని ఎడల ధనవంతుడు కాదా మనిషి? ఎవరి కోసం సమకూర్చుకున్నాడు? తన కోసం సమకూర్చుకున్నాడు. అంటే తన కోసం సమకూర్చుకున్న వ్యక్తి ఎలాగుంటాడు? ఇది ఇలాగే ఉంటాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక, అంటే దేవుని ఎడల ధనవంతుడు కావటం అంటే లేదా పరలోకలో సమకూర్చుకోవటం అవి అర్థమై ఉండొచ్చు. పరలోకలో కూర్చోవడం అంటే అర్థమై ఉండొచ్చు. దేవునికి అప్పించే మార్గం ఏదైనా ఉందా? వాటి పరలోకపు తండ్రికి అప్పించే మార్గం ఏమైనా ఉందా? మామయ్య గారు, మనుషులకు కాదు. నమ్మడర్థమైందా? మనుషులకు కాదు. ఎవరికి అప్పివ్వటమో? దేవునికి అప్పివ్వటం. ఇప్పుడు దేవునికి అప్పించామనుకో మనుషులు ఎగనుగుతారు. ఈ రోజు అప్పించినా గ్యారెంటీ లేదు. ఈ రోజు లోక సంబంధం లోకంలో మనుషులకు అప్పివ్వటం కాదు, దేవునికి అప్పివ్వటం. ఎవరు? ఒక మనిషి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి దేవునికి అప్పిచ్చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఎగనుగుతాడా? రెట్టింపు కల్పిస్తాడు. ఇందుకు నా ప్రశ్న సమాధానం రాలా. దేవునికి అప్పివ్వటం అంటే ఎలా? బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, ఆయన వారి ఉపకారమునకు ప్రత్యుపకారము. అద్భుతం, అది మహా అద్భుతం. ఇతను స్విస్ బ్యాంక్ అప్పిస్తారండి అంటారు కొంతమంది, లేకుంటే వరల్డ్ బ్యాంకు, లేకుంటే రిజర్వ్ బ్యాంక్ ఉంది కదా మన ఇండియాలో. కొంతమంది ధనవంతులు చూసామంటే ఇది మామూలుడు కాదండి, అంటే సరదాగా ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంది అనుకో, ఇతను ధనవంతుడు అండి, ఇతనే రిజర్వ్ బ్యాంక్ కూడా అప్పిస్తుడు. రిజర్వ్ బ్యాంక్ అప్పించేవాళ్ళు ఎవరు ఉండలే కానీ ఏదో అతిశయక్తిగా మాట్లాడతాడు. రిజర్వ్ బ్యాంకు అప్పించేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు మన భారతదేశంలో, కానీ యెహోవా దేవునికి అప్పించే ఒక గొప్ప భాగ్యం మార్గం ఒకటి ఉంది. ఏంటి ఆ మార్గం అంటే? తన కొరకే సమకూర్చుకోకుండా, స్వార్థంగా ఆలోచించకుండా, తన ప్రాణం గురించి ఆలోచించుకోకుండా, ఎప్పుడైతే అక్కరగల వానికి పంచి పెట్టిన ప్రతిసారి కూడా మనం ఎవరికి అప్పిస్తున్నారా? నువ్వు కానుక వేసిన ప్రతిసారి కూడా ఎవరికి అప్పిస్తున్నావు? కానుక వేసిన ప్రతిసారి, అక్కరగల వానికి పంచిపెట్టిన ప్రతిసారి కూడా పరలోకపు దేవునికి మనం అప్పిస్తున్నాం. ముగింపులో మాట్లాడుతున్నాం. తన కొరకే సమకూర్చుకున్నవాడు వెర్రివాడు అంటే దేవునికి స్థానం లేదు, దేవుని పట్ల విధేయత లేదు, ఆలోచన అంతా మనసంతా కూడా సమకూర్చుకోవటం మీద దృష్టి పెట్టేశాడు. అలాంటి వ్యక్తిని గ్రంథం ఏమందంటే అన్న, వెర్రివాడా. ఈరోజు ఎంతమంది వెర్రిలు ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు అదా? ఎంతమంది వెర్రి వాళ్ళు ఉన్నారు? ఒకవేళ మనం కూడా గొప్ప దేశాల లిస్టులోకి వెళ్తామా? ఎవరు వెర్రి వాళ్ళు అంటే? తన కొరకే సమకూర్చుకునే ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో ఆ లెక్కన ఈరోజు ఎంతమంది వెర్రి వాళ్ళు ఉంటారు? నేను ముగించేస్తాను సార్. బోడికి వచ్చారంటే కలిమి విస్తరించుట జీవం అనే 2వ పాఠంలో నేర్చుకున్నాం. కలిమి విస్తరించడం అనేది అతని ఆత్మీయ జీవానికి ఏమాత్రం కూడా మూలమైనది కాదు. కాబట్టి మీరు ఏ విధమైన లోపానికి ఎడమేక జాగ్రత్త పడే మాట్లాడుతుంది. అందుకు ప్రభు ఆ సందేశం అర్థం కావడానికి ఒక ఉపమానం చెప్పేశాడు. ధనవంతుల భూమి సమృద్ధిగా పండుటకు కారణం ఏంటి? ఆ ధనవంతుడి కారణమా? కాదు. ఎవరి కారణము? దేవుడు కారణం. ఎలా కారణం అంటే నేల ఎవరిది? నేల కానీ, నీరు కానీ, విత్తనం కానీ, సూర్యరశ్మి కానీ,
అన్నీ కూడా ఎవరిది? దేవుడిది. ఒకవేళ పండిన పంట తినాలన్నా సరే ఎవరి అనుగ్రహం ఉండాలి? పండిన పంట తినాలన్నా సరే ఖచ్చితంగా దేవుని యొక్క అనుగ్రహం అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ధనవంతుడు దేవుని యొక్క జోక్యాన్ని గుర్తించాడా? దావీదులాగా సమస్తము నీ వలనే కలిగింది అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? ఇదిగో నా పంట, అంతేనా, నా ఆస్తి, నా ధాన్యము. ధనవంతుడు తన ప్రాణం గురించి మాత్రమే ఆలోచించాడు. అలాగే ప్రాణం పోతే నువ్వు సిద్ధపరిచినవి ఎవరు? ఒకవేళ తన కొరకు సమకూర్చుకోవాడు అనే మాట.